ఇయర్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఇంకంతే సంగతి, తేడా వస్తే తాట తీస్తారని చెప్పి ఇప్పటికే పోలీసులు చాలా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారంట. సో అది ఎవరికి చేస్తున్నారు, ఎంతమందికి చేస్తున్నారు? అంటే నార్మల్ గా సిటీ కల్చర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనము డైలీ చూస్తూనే ఉంటాము. అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే కాకుండా డైలీ కూడా కొంతమంది పబ్లు అంటూ, అదేవిధంగా పార్టీస్ అంటూ, రెస్టారెంట్లు అంటూ, బార్లు అంటూ వెళ్తూనే ఉంటారు. అర్ధరాత్రి వరకు తాగుతూ, అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత కూడా రోడ్ల మీద అల్లరి చేష్టలు చేస్తూ, బైక్లతోని స్టంట్లు వేస్తూ ఈ విధంగా చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఈసారి న్యూ ఇయర్కి మాత్రం పోలీసులు పకడ్బందీగా ప్లానింగ్ చేశారు. ఎవరైనా కొంచెం తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా మీ తాట తీస్తాం ఈసారి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాస్ చేశారనమాట. మనకు 3 కమిషనరేట్, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సేమ్ రూల్స్ని అయితే పాటిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఓకే చేసుకోండి, కానీ ఇక్కడ నైట్ 10 PM వరకు మాత్రమే బహిరంగంగా పార్టీలు కానీ, బహిరంగంగా డీజేలు కానీ, డ్యాన్సులు కానీ 10 గంటల వరకు మాత్రమే అలో ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు రెస్టారెంట్లు కానీ, బార్లు కానీ, పబ్లు కానీ వీళ్ళు ఎవరైతే ఈ న్యూ ఇయర్ కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు 15 రోజుల ముందే దీనికోసం మీరు అంటే అప్లై చేసుకుంటే దానికి మేము పర్మిషన్ ఇస్తాము. 15 రోజుల ముందే మీరు పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే మేము ఆన్ ది స్పాట్ అప్పుడే పార్టీ ప్లాన్ చేస్తున్నాము, అప్పుడే మేము క్లోజ్ చేసుకుంటాము, ఓపెన్ చేసుకుంటామంటే ఇలాంటివి అయితే కుదరవు. ఖచ్చితంగా పర్మిషన్ 15 రోజుల ముందే ఉండాలి అని చెప్పేసి అయితే పోలీసులు స్ట్రిక్ట్గా రూల్ పాస్ చేశారు. అదేవిధంగా మీకు ఆ పబ్లో కానీ, రెస్టారెంట్లో కానీ ఎంతమంది అయితే అక్కడ మీకు ఒక లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ వరకు మాత్రమే పాస్లని అలో చేయండి. ఆ లిమిట్కి మించి కూడా క్రాస్ చేసి మేము పాసులు ఇస్తాము, ఎంతమంది అయినా కూడా రావచ్చు, ఏదో అత్యాశకు పోయి ఈ విధంగా చేస్తామంటే దానికి కూడా అలో ఖచ్చితంగా ఉండదు. ఆ పబ్లలో, రెస్టారెంట్లలో, బార్లలో కూడా ఓన్లీ అంటే midnight 1 o'clock వరకు మాత్రమే సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఉంటుంది. అది కూడా సౌండ్ అనేది పెద్దగా కాకుండా లిమిటెడ్గా పెట్టుకోవాలి, చిన్నగా పెట్టాలి అని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు. ఎవరైనా కూడా ఈ రూల్స్ని కొంచెం క్రాస్ చేసినా కూడా కంప్లీట్గా మీ రెస్టారెంట్ కానీ, బార్ని కానీ ఇంకా క్లోజ్ చేయాలి, అంతే, మళ్ళీ కూడా మీకు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేకుండా చేస్తాము అని చెప్పేసి అయితే పోలీసులు చాలా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే పార్టీకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీ దగ్గర కావచ్చు, పకడ్బందీగా సీసీ కెమెరాలు కూడా ఉండాలి. ఆ సీసీ కెమెరాలు ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క దానికి కూడా చాలా చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎలాంటి వాటి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అమ్మాయిలు మిస్ అవ్వడం కావచ్చు, అఘాయిత్యాలు చేయడం కావచ్చు, యాక్సిడెంట్లు అవ్వడం కావచ్చు, తాగి పడిపోవడాలు కావచ్చు, అండ్ తలలు పట్టుకోవడం, ఈ విధంగా చాలా మటుకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ మీద కూడా దృష్టి పెట్టి ఈ విధంగా రూల్స్ని పాస్ చేశారనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఈ రెస్టారెంట్లు కావచ్చు అండ్ నార్మల్గా ఎవరైతే ఈ పార్టీస్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అప్పుడు పార్టీలు అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఈసారి పోలీసులు కొంతమంది ఎన్ని రూల్స్ పెట్టినా కూడా వాటిని క్రాస్ చేసి ఉల్లంఘిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏ విధంగా శిక్ష వేస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి అయితే అందరు చర్చించుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ మీరు గనక ఈ పార్టీల గురించి ఏమైనా ప్లానింగ్ చేసుకుంటా ఉంటే పకడ్బందీగా ఉండండి, ఈ రూల్స్ అన్ని కూడా పాటించండి.